నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. టీచర్లను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉపాధ్యాయులకి ఆదర్శవంతమైన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిగా ప్రారంభించి భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగిన రాధాకృష్ణ గారి జీవితం అందరికీ ప్రేరణగా నిలుస్తుందని గుర్తు చేశారు. ఆయన జయంతిని గురు పూజోత్సవంగా జరుపుకోవడం ఉపాధ్యాయుల పట్ల ఉన్న గౌరవానికి ప్రతీక అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎప్పుడు మా వాళ్ళు చెప్తా ఉంటారు, రేణిగుంట స్కూల్లో టీచర్గా పనిచేశాడని. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. ఆయన ప్రతిభ ఆయన అంచెలంచెలుగా భారతదేశ ఉపరాష్ట్రపతిగా, అదే సమయంలో భారతదేశ రాష్ట్రపతిగా ఎంపిక చేసే వరకు వచ్చారు. అదే సమయంలో చాలామందిని మర్చిపోతాం, కానీ కొంతమందిని చరిత్ర ఎప్పుడూ మర్చిపోదు. అందుకే టీచర్ అంటే టీచర్లకే ఆదర్శవంతమైన వ్యక్తి రాధాకృష్ణ. కాబట్టి మనం టీచర్ డే ఆయన పేరుతో గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం. ఆయన ఒక మాట చెప్పాడు, విద్య యొక్క లక్ష్యం సంపాదనే కాదు, విద్య వివేకాన్ని, విమర్శనా శక్తిని అందించాలి. అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని డాక్టర్ రాధాకృష్ణ గారు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ కాలం నుంచి తర్వాత వచ్చిన అనేక మంది ముఖ్యమంత్రులు నిర్మించిన ప్రాజెక్టులు నేటికి బలంగా నిలిచాయని గుర్తు చేశారు. కానీ 1,00,000 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కూలిపోవడం బీఆర్ఎస్ పాలనా వైఫల్యానికి నిదర్శనమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. మంత్రివర్గ సహచరులు నాకు ఒక సూచన, హెచ్చరిక చేసిండ్రు. వాళ్ళని పూర్తిగా దుర్మార్గంగా వాళ్ళ మీద ఒక ముద్ర వేసింది గత ప్రభుత్వం. ఇవాళ దుర్మార్గమైన ముద్ర ఎంత పాతుకుపోయిందంటే మీరు చెరిపేసినా చెరగనంత బలంగా వాళ్ళు ముద్రేసిండ్రు, పచ్చబొడిసినట్టు. మరి ఈ వ్యవస్థను మీరు పునరుద్ధరిస్తే మళ్ళీ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, రైతులకు కష్టం వస్తుంది, రైతులకు నష్టం జరుగుతుందని ఆ ప్రభుత్వం మిమ్మల్ని ప్రచారం చేస్తారు కదా. దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారని నన్ను సహచర మంత్రివర్గ సభ్యులు అడిగారు. అంటే నేను ఒక మాట చెప్పిన, ప్రభుత్వంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు, ఎన్నో ప్రాజెక్టులు కట్టారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన మన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు, ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా వచ్చిన వాళ్ళు కట్టిన భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టిండ్రు. వాళ్ళందరూ ప్రాజెక్టులు కట్టిండ్రు. ఆ ప్రాజెక్టులు ఈ రోజుకు ఉన్నాయి. మరి గత పాలకులు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది కదా. కూలిపోయిన కాళేశ్వరాన్ని చూపించి ఆ పార్టీని రద్దు చేస్తారా, లేకపోతే వాళ్ళందరినీ వీళ్ళని తొలగించినట్టు మొత్తం ఉద్యోగాల నుంచి తొలగించడానికి అవకాశం ఉందా అని నేను అడిగిన. నిజంగానే చిన్నదో పెద్దదో తప్పు జరిగితే మొత్తం వ్యవస్థనే రద్దు చేసిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కట్టడం, కూలడం 3 ఏళ్లలోనే జరిగిపోయింది. మరి వాళ్ళనేమనాలి, వాళ్ళకేం శిక్ష విధించాలనో నేను కాదు, ఈ ప్రశ్న నేను అడగను. వేలాది మంది గ్రామ పాలన అధికారులు గ్రామాన వాళ్ళే అడుగుతారు, వాళ్ళే సమర్థించుకుంటారు, వాళ్ళే పేదలకు సేవలు చేస్తారు, వాళ్ళే రైతుల సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తీసుకుంటారు. ఎందుకంటే ఎంతో వ్యతిరేకత వారు కల్పించిన ఈరోజు మా రెవెన్యూ శాఖ మంత్రి బలంగా వాదించి ఈరోజు ఈ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నాడు. ఇవాళ పూర్తి బాధ్యత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ తరఫున వకాల్తు తీసుకున్నాడు. నాకు వారి పట్ల మీ పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. తెలంగాణ సాధనలో భాగస్వాములైన మీరు, ప్రజాపాలన అధికారంలోకి రావడానికి భాగస్వాములైన మీరు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే నాకు, మీకు, మీ సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా చెడ్డ పేరు కాదా? ఇవాళ అందుకే ఏ చెడ్డ పేరు రాకుండా ఖచ్చితంగా మంచి పరిపాలన అందించి భూభారతి చట్టాన్ని అమలు చేయడమే కాదు, సాదా బైనామాలను కూడా ఎక్కడ వివాదాలకు తావు లేకుండా ఖచ్చితంగా మా గ్రామ పాలన అధికారులు అమలు చేస్తారని మంత్రివర్గానికి నేను హామీ ఇచ్చిన.
అందుకే మిత్రులారా, ఈ భూమితో చెలగాట మాడినోడు, ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నాడు కొమరం భీము నుంచి మొదలు పెడితే ఈనాటి ధరణి పోర్టల్ తీసుకొచ్చిన వాళ్ళ వరకు ఎవ్వరు కూడా ఈ భూమి మీద ఆధిపత్యాన్ని సాధించలేదు. అది అసాధ్యం, అది అసాధ్యం అని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఏ గతి పట్టిందో నిజాం నవాబులకు, రజాకర్లకు, భూస్వాములకు, జాగీర్దారులకు, జమీందారులకు ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంలో ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పినరో ధరణి ముసుగులో దోపిడీకి పాల్పడాలనుకున్న వాళ్ళకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈనాడు మీరు గుణపాఠం చెప్పినరు. అందుకే ప్రజాపాలన వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో మళ్ళీ మీ కొలువుల జాతర మొదలైంది. అందుకే ఇది మీ ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య. ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. మిమ్మల్ని చాలా సమాజం ముందు దోషులుగా నిలబెట్టే విధంగా చిత్రీకరించారు. ఇవాళ వాళ్ళకున్న అధికారాన్ని, ఆ రోజు ఉన్న టీవీలు, పేపర్లను అన్నిటిని అడ్డం పెట్టుకొని మీ మీద రోజుల కొద్దీ విష ప్రచారాలు కల్పించి మిమ్మల్ని దోషులుగా తెలంగాణ సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఒక రకంగా ఈ తప్పుడు ప్రచారం బలంగా ప్రజల మెదళ్లలో నాటుకుపోయే విధంగా ఈ విష ప్రచారాన్ని ఆనాటి పాలకులు కల్పించారు. అందుకే మిత్రులారా, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు సమయస్ఫూర్తితో, సంవయనంతో మనం అందరం వ్యవహరించాలి. రేపు జరగబోయే కార్యక్రమాలలో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలి. గతంలో ఏదైతే మన మీద ముద్ర వేసిండ్రో ఆ ముద్రను తొలగించుకోవడమే కాదు, ముద్ర వేసిన ఆనాటి పాలకులు తప్పుడు విధానాలు, ధరణి పేరు మీద పాల్పడ్డ దోపిడీలను ప్రజలకు వివరించే విధంగా మనందరం ఈనాడు ప్రతిజ్ఞ చెయ్యాలి. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపు 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఉపాధ్యాయులను ఏకంగా వైన్ షాపుల ముందు కాపలా కాయడానికి పెట్టిన ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. జీతాలు కూడా ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. అంతేకాదు, చివరికి ఎన్నికల డ్యూటీ నుంచి కూడా ఉపాధ్యాయులను తప్పించాలని గత ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. ఏసర్ రిపోర్ట్లో కూడా ఈరోజు లెర్నింగ్ అవుట్కమ్స్లో మనం వెనకబడిపోయే పరిస్థితి. ఉపాధ్యాయుల్ని ఏకంగా వైన్ షాప్ ముందల ఆనాడు కాపలా కాసేదాన్ని కూడా పెడతాం జరిగింది. ట్రాన్స్ఫర్ విషయంలో నేను ఎంత తక్కువ మాడితే అంత మేలేం, ఎందుకంటే గతంలో ఎలా జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఇంకా జీతాలు ఎప్పుడు వస్తే కూడా తెలియని పరిస్థితి ఆ రోజులు కూడా మనందరం చూసాం. చివరికి మిమ్మల్ని ఎలక్షన్ డ్యూటీ నుంచి కూడా తప్పించాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. సో ఇన్ని కష్టమైన పరిస్థితుల నుంచి ఈరోజు మొత్తం దేశానికే ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జరుగుతుంది, అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని మొత్తం దేశం మన వైపు చూసే విధంగా మీరు చేసినందుకు ఈ సభాముఖంగా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ బీజేపీలో చేరతారనే సందేహం లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయని, ఎస్ఎల్బీసీ వద్ద చనిపోయిన శవాలను కూడా ప్రభుత్వం బయటకు తీయలేకపోతుందని విమర్శించారు. ఎంత సిగ్గుమాలిన పని అంటే, ఎస్ఎల్బీసీకి మళ్ళీ పోదాం రేపో ఎల్లుండో, ఒక దిక్కు గన్ని 100 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. నల్లగొండ గడ్డ పైన ఎస్ఎల్బీసీ ఉదయ సముద్రం ఖాళీగా ఉంది. ఒక గళ్ళ దునుకొచ్చి సిగ్గు లేకుండా ఇంకా మేము ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం, మేము ఏందో చేస్తాం, చచ్చిపోయిన శవాలు తీయడానికి దిక్కు లేదు ఇప్పటివరకు. బహుశా ప్రపంచంలో ఏడ ఉండదు గింత సిగ్గుమాలిన, గింత చేతగాని గింత ప్రభుత్వం. చనిపోయిన శవాలు కూడా బయట తెలియని ప్రభుత్వం. ఇంకా అంటే మేము ఏందో చేస్తాం, ఏందో పీకుతాం, ఏందో ఏం మాట్లాడండి అలా సిబిఐకి ఇచ్చి ప్రధానమంత్రిని కలుస్తా అని. ఓకే, తప్పకుండా నువ్వు నీ ముఖ్యమంత్రి ఇద్దరు ప్రధానమంత్రి పార్టీలు చేరటంలో ఎప్పటికైనా మాకు తెలుసు ఆ సంగతి. దాని కొరకే లైన్ ఏర్పాటు చేసుకుంటున్నావు. పోయినప్పుడల్లా గడ్కరీని కలిసి వచ్చాడు నువ్వు, నీ ముఖ్యమంత్రి రహస్యంగా అమిత్ షాను ఇంకోని కలిసి వచ్చాడు. ఎప్పటికైనా మీరు అందులో పోవాల్సిన వాళ్ళు ఇద్దరు, అందులో సందేహం ఏం లేదు. సిబిఐకి ఇచ్చిన వెంటనే చెప్పాలి. ఎందుకు మీరు
బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రాజకీయాలపై స్పందించారు. బాన్సువాడలో పోచారం ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దయనీయ స్థితిలో ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. అయితే బీఆర్ఎస్లో ఉన్న ప్రతి కార్యకర్త మాత్రం తెలంగాణను సాధించిన పార్టీలో ఉన్నామని గర్వంగా చెప్పుకోగలరని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పార్టీ ఉన్నంత కాలం అత్యున్నత స్థాయిలో 10 ఏళ్ల పాటు అన్ని పదవులు కూడా వారు అనుభవించారు. పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయనకే పెద్దపీట వేసి ఆయననే మరి ఒక 5-6 ముఖ్య సీనియర్ నాయకులతో ఆయన్ని, కడియం శ్రీహరి గారిని, కేశవరావు గారిని, హరీష్ రావు గారిని, నిరంజన్ రెడ్డి గారిని ఇట్లా సీనియర్లతో ఒక కమిటీ లాగా వేసి పెద్ద కేసీఆర్ గారు అలాంటి సమీక్షా సమావేశాలు పార్లమెంట్ల వారీగా నిర్వహించమంటే నిర్వహించాం. అప్పుడు కూడా అందరికంటే ఎక్కువ గట్టిగా మాట్లాడి పోచారు కాదు, ఏం కాదు, ఇట్లాంటివి చాలా చూసినాం, తప్పకుండా మళ్ళీ తిరిగి మనం ఒక గోడకి బంతి కొడితే ఎంతైతే వేగంగా ఎందుకు వస్తాం అంతకంటే వేగంగా వస్తాం మేము అని చాలా గొప్పగా చెప్పింది పోచారు. అట్లాగే కేసీఆర్ గారు ఈ తిమ్మాపూర్ లో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు ఆ రోజు అందరి ముందు, ప్రజల ముందు కట్టే కాలే వరకు మీ నాయకత్వంలో నడుస్తామని మాటిచ్చి దేవుడి సాక్షిగా మన పెద్ద ఆయన ఎందుకు మాట తప్పినారో నాకు తెలియదు. కానీ మొత్తానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. వాళ్ళ దురవస్థ ఏంటి అంటే పోచారం గారిని, ఆయన ఇవాళ ఏ పార్టీలో ఉన్నారు మీరు అని చెప్తే విలేకరులు అడిగితే చెప్పుకోలేని దురవస్థలో ఉన్నాడు. ఎందుకు? ఒకటే కారణం, ఇవాళ స్పీకర్ గారి దగ్గర విచారణ జరుగుతుంది. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే పదవి పోతుంది నీ కాంగ్రెస్ లో ఉన్నా అంటే, అందుకే ఇంకా టీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్తున్నారు వచ్చి స్పీకర్ గారి దగ్గరికి వచ్చి. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఆయన ఏం చెప్పినా, ఎన్ని రకాలుగా తిమిని పంపిణీ చేసే ప్రయత్నం చేసినా రాబోయే 6 నుంచి 9 నెలల కాలంలో బాన్సువాడలో ఉప ఎన్నిక వచ్చేది ఖాయం. సుప్రీంకోర్టు సీరియస్ గా ఉంది. వీళ్ళు వాళ్ళు కాదు, సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఆ చీఫ్ జస్టిస్ గారు ఇప్పటికి 10 సార్లు పట్టుకాయలు వేసినారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారికి. మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి. 3 నెలల గడువు పెట్టినారు. మరి 3 నెలల గడువు కూడా ముంచుకొస్తున్నది. మొన్న జూలై ఆఖరిలో పెట్టినారు, ఆగస్టు అయిపోయింది, 1 నెల అయిపోయింది, ఇంకో 2 నెలల్లో స్పీకర్ గారు కూడా నిర్ణయం తీసుకోవాలి. వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 నెలలు నిండి, ఈరోజు 5వ తారీఖు అనుకుంటా, 2 రోజులు అయితే 21 నెలలు నిండి 22వ నెలలో అడుగు పెడతా ఉంది. ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఇవాళ కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఏంటంటే ఎవరు ఊహించరు. ఇంత వేగంగా ఇంత స్వల్ప సమయంలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఇంతవరకు ఎవరు లేరు. ఏదైతే స్వర్గం చూపెట్టారు, గ్యారంటీ కార్డులు ఇచ్చి 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని అందరికీ అన్ని రకాల హామీలు ఇచ్చి మొత్తం లెక్క కూడితే 420 హామీలు, 1 కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత ఈ రోజు మళ్ళీ కేసీఆర్ గారు అప్రూపాలు చేసినాడని అదని ఇదని తప్పించుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది ప్రజలకు కూడా వాస్తవం అర్థమైంది. 5 ఏళ్ల కోసం నీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలా? కేసీఆర్ గారు రూపాయి పని చేస్తే నువ్వు రూపాయి పని చేయండి. లండన్లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని వివరించారు. గత 10 ఏళ్లలో తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. జీఎస్టీపీ వృద్ధిలో తెలంగాణకు దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రం లేనని చెప్పారు. ప్రతి ఇంటికి నల్ల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించడం, 24 గంటల నాణ్యమైన కరెంటును 1 సంవత్సరంలోనే ఇవ్వడం కేసీఆర్ నాయకత్వంలో సాధ్యమైందని గుర్తు చేశారు. 60 ఏళ్లలో కాని పనిని కేసీఆర్ ఏడాదిలో సాధించారని హరీష్ రావు పేర్కొన్నారు. దేశం అనుసరిస్తుంది అనేవారు, కానీ కేసీఆర్ గారి చరిత్రను తిరగరాసిండ్రు. తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది. చేసి చూపించారు కేసీఆర్. ఇదేదో పొలిటికల్ స్పీచ్ కాదు. మీరు లాస్ట్ 10 years లో చూస్తే, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంటుంది. పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ లో ఇండియాలో మనం టాప్ 2-3 లో ఉంటాం. మన జిఎస్టిపి గ్రోత్ రేట్ లో ఇండియాలో ఏ స్టేట్ కూడా మన దరిదాపుల్లో కూడా జిఎస్టిపి గ్రోత్ రేట్ లో ఉండదు. ఎవ్రీ హౌస్ హోల్డ్, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించింది కేసీఆర్ గారు. యాక్చువల్ గా మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు, కానీ కేసీఆర్ గారు తనకు తానే డెడ్ లైన్ పెట్టుకున్నాడు. ఓ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చెయ్యము అని చెప్పాడు కేసీఆర్.
మా గుండెలు అదిరిపోయింది అసెంబ్లీలో ఉన్నాం, ఇంత ధైర్యంగా చెప్పేడు. ఎందుకంటే మనకంటే ముందు 60 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు. 60 ఏళ్లలో చేయని పనిని 3 ఏళ్లలో చేస్తాను. ఒక మారుమూల గోండుగూడెం నుంచి హైదరాబాద్ నగరం వరకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తాను. ఆ ప్రోగ్రాం పేరే మిషన్ అని ఒక ప్రోగ్రాం పెట్టాను. నిజంగా ప్రతిరోజు ఉదయం లేస్తే మనం కాఫీ టీ ఎట్లా తాగుతామో కేసీఆర్ గారు ఉదయం లేవగానే 2 పనులు చేసేవాడు. పవర్ అసలు మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు రాష్ట్రంలో హైదరాబాద్ లో 4 hours పవర్ హాలిడే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పొద్దున 6కి పోతే రాత్రి 6 దాకా కరెంట్ రాదు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ ఇట్లాంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే డైలీ 6 hours పవర్ కట్. ఇండస్ట్రీస్ కు 3 days పవర్ హాలిడే. ఆ సిచ్యువేషన్ లో రాష్ట్రం ఏర్పడింది. కానీ 1 year లో ఎగ్జాక్ట్లీ ఇయర్ అది గ్రామీణ ప్రాంతమా, పట్టణ ప్రాంతమా, హైదరాబాద్ నగరమా, అది పరిశ్రమల, గృహ అవసరాల, వ్యవసాయమా, ఎవ్రీ కన్స్యూమర్ 24/7 క్వాలిటీ పవర్ ఒక్క సంవత్సరంలో ఇచ్చి చూపించాడు కేసీఆర్. 60 ఏళ్లలో దాని పని ఒక్క సంవత్సరంలో చేసి చూపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే అది కమిట్మెంట్, డెడికేషన్. ఉదయాన్నే మనం కాఫీ తాగినట్టు కేసీఆర్ గారు పొద్దున్న లేవగానే ఇలా పవర్ డిమాండ్ ఎంత, ప్రొడక్షన్ ఎంత, వాట్ ఈస్ ద గ్యాప్, హౌ టు మీట్ ఇట్ అవుట్, ఎంత పర్చేస్ చేయాలి అవసరమే. కానీ ఉదయాన్నే ఫస్ట్ తన ఐప్యాడ్ తీసుకొని పవర్ డిపార్ట్మెంట్ చూసేవారు, దెన్ మిషన్ భగీరథ ప్రోగ్రెస్ చూసేవారు. ఇట్లా ఒక డెడికేషన్ తో పనిచేస్తారు. నాట్ లైక్ ఏ చీఫ్ మినిస్టర్, ఈ వర్క్ లైక్ ఏ సిఇఓ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అంత డెడికేటెడ్ గా, ఫోకస్డ్ గా పనిచేయడం వల్ల ఆ రకమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తాడిపత్రి వైపు బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈరోజు తిమ్మంపల్లిలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాడిపత్రికి పెద్దారెడ్డి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయబడ్డాయి. భారీగా పోలీసులు మోహరించడంతో తాడిపత్రిలో కాసింత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పెద్దారెడ్డి పర్యటనను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్ ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర ఈ రోజు భక్తుల సందడి మధ్య ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు మహాగణపతిని దర్శించుకోవడానికి శోభయాత్రలో పాల్గొనడానికి తరలివచ్చారు. భారీ బడా గణేష్ విగ్రహం రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్ వైపు ప్రయాణిస్తోంది. నగరంలోని ప్రధాన రహదారులపై భక్తుల కోలాహలం నెలకొంది. భక్తుల భజనలు, నినాదాలతో గణపతిని ఘనంగా సాగనంపుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద బడా గణేష్ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. కాసేపట్లో గణేశోత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు విచ్చేస్తున్నారు. వారికి గణేశోత్సవ కమిటీ తరఫున స్వాగతం, సుస్వాగతం. బోలో గణేష్ మహారాజ్ కి, బోల్ కర్తవత్ గణేష్ మహారాజ్ కి, బోల్ గణేష్ మహారాజ్ కి, బోల్ గణేష్ మహారాజ్ కి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ పై స్పందించారు. తన రాజకీయ జీవితం ఓ తెరిచిన పుస్తకంలా పారదర్శకంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబద్దత, కృషి అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేయడం తన బాధ్యతగా భావిస్తున్నారని హరీష్ రావు తెలిపారు. నాపై చేసిన ఆరోపణలను వారి విఘ్నతకే వదిలేస్తున్నారని పేర్కొన్నారు. ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో,
అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో, తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది. సో మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం. సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా. ఆరోగ్యశ్రీ పథకం మొదట్లో ఇన్సూరెన్స్ మోడల్లో ప్రారంభించడంతో అనేక ప్రాక్టికల్ సమస్యలు తలెత్తుతాయని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గుర్తు చేశారు. ఆ కారణంగానే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని ఏర్పాటు చేసి దాని ద్వారా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. ఈ విధానం దేశమంతటా విభిన్న పేర్లతో అమలవుతుందని, ఆయుష్మాన్ భారత్ కూడా అదే తరహాలో ఉన్న పథకమేనని ఆయన పేర్కొన్నారు. ఏంటి ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్? ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఓ పట్టాన క్లెయిమ్ యాక్సెప్ట్ చేయడు, కొన్ని రకాల జబ్బులను యాక్సెప్ట్ చేయడు. ఒకవేళ క్లెయిమ్ యాక్సెప్ట్ చేసినా హాస్పిటల్ టైంకి క్లెయిమ్ రియంబర్స్ చేయడు. టైంకి హాస్పిటల్ క్లెయిమ్ రియంబర్స్ చేయనప్పుడు ఆ పర్టికులర్ కన్సర్న్ ఎంపానల్ హాస్పిటల్ ఫర్దర్గా యాక్సెప్ట్ చేయడం లేదు క్లెయిమ్స్. ఇన్సూరెన్స్ మోడ్లో కంటే ఆరోగ్యశ్రీ కింద పేషెంట్ టేకప్ చేయడం లేదు. అండ్ మోర్ ఓవర్ చాలా కాస్ట్ అవుతుంది కూడా. ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువ, వాళ్ళ నుంచి ప్రజలకు వచ్చేటటువంటి సర్వీసెస్, క్వాలిటీ సర్వీసెస్ అనుకున్న స్థాయిలో ఉండడం లేదని దాన్ని మళ్ళీ ఒక ట్రస్ట్ మోడల్లోకి మార్చారు. అదే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టుకొని దానికి ఒక సీఈఓని పెట్టుకొని ట్రస్ట్ మోడ్లో అక్రాస్ ది స్టేట్ చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేసినారు. ఈ మోడల్ని దేశం మొత్తం కూడా తర్వాత ఇంప్లిమెంట్ చేసుకుంది. ఒక్కొక్క పేరు పెట్టుకొని ఈ ఆరోగ్యశ్రీని అక్రాస్ ది నేషన్ టేకప్ చేశారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆయుష్మాన్ భారత్ అని పిఎంజే అంటే ప్రైమ్ మినిస్టర్ జన్ ఆరోగ్య యోజన అని ఓ పథకం పెట్టారు. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్కి ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. గుంటూరుకు కూతవేటు దూరంలో ఉన్న గ్రామంలో తాగునీరు లభించక 43 మంది మరణించారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం డోర్ డెలివరీ జరుగుతున్నా పరిశుభ్రమైన మంచినీళ్లు మాత్రం దొరకక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం దారుణమని ఆయన విమర్శించారు. పీహెచ్సీలు, సచివాలయాలు నిర్వీర్యం కావడంతో వైద్య సహాయం సకాలంలో అందక పరిస్థితి మరింత విషమించిందని తెలిపారు. ఈ ఘటనకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సిందేనని గోపిరెడ్డి డిమాండ్ చేశారు. 15 కుటుంబాలని స్వయంగా అందరం కూడా వెళ్లి పరామర్శించడం జరిగింది. ఇవన్నీ కూడా మొట్టమొదట జ్వరంతో ప్రారంభమై ఈ జబ్బు ఈ యొక్క చనిపోయిన వారందరూ కూడా జ్వరంతో ప్రారంభమై వారం రోజులు 10 రోజుల్లో అందరూ కూడా వివిధ హాస్పిటల్స్ లో గుంటూరుకి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ కొంతమంది హాస్పిటల్లో చనిపోవటం, కొంతమంది ఇంటికి వచ్చిన తర్వాత 1 రోజు 2 రోజుల్లో చనిపోవటం జరుగుతూ ఉంది. ఏమిటి దీనికి కారణం, ఎందుకు చనిపోతున్నారు అనేది కూడా మేమంతా కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా మెలీడియోసిస్ అనే ఒక జబ్బుతో, ఈ జబ్బు బ్యాక్టీరియా వలన వస్తుంది. బర్కోహోల్డేరియా సూడోమలే అనే ఒక బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా వలన ఈ జబ్బు వస్తుంది. ఈ జబ్బు కంటామినేటెడ్ సాయిల్లో గానీ, వాటర్ నీళ్లు కలుషితమైన నీరు తాగటం వలన గానీ, కలుషితమైన సాయిల్ అంటే భూమిలో ఉండి దీనివలన
ఈ జ్వరం, కీళ్ల నొప్పులు, అవయవాలు డ్యామేజ్ అయిపోయి వారం రోజుల్లో పూర్తిగా లేవరు ఇలాంటివన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి చనిపోవడం జరుగుతూ ఉంది. నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ గ్రామం నుంచి గుంటూరు పట్టణానికి రోజు కూడా దాదాపు 45 లక్షల లీటర్లు గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో మైనింగ్ జరిగిన చోట నిల్వ ఉన్న నీటిని కూటమి ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నీటి కారణంగానే కలుషిత సమస్యలు తలెత్తి అంటువ్యాధులు వ్యాప్తి చెందాయని, పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. మద్యం విచ్చలవిడిగా దొరికే పరిస్థితి ఉన్నా పరిశుభ్రమైన తాగునీరు లభించగా ప్రజలు ఇలా మృత్యువాటా పడడం దారుణమని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. రాలిపోయారు. ఈ రాలిపోయినటువంటి సంఘటనని మేము ప్రధాన ప్రతిపక్షంగా వెళ్లి పరిశీలించి కొన్ని విషయాలను గ్రహించి ప్రభుత్వానికి సలహా ఇచ్చి ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ప్రధానమైన ధ్యేయంతో మేము నలుగురు వెళ్లి నిన్న సుమారుగా 15 కుటుంబాలను పరామర్శించాం. ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులను ప్రత్యక్షంగా చూశాం. పెద్దలందరినీ కూడా ఏమిటి కారణాలని వారికి తెలిసినటువంటి విషయాలను సేకరించాం. ఫైనల్గా మాకు అర్థమైంది, అది కరెక్టా కాదా ప్రభుత్వం తేల్చాలి. కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ వలన ఈ వ్యాధులు వచ్చాయి అనేది ప్రాథమికంగా మాకు అనిపించిన సమాచారం. ఇది తప్ప రైటా ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. ఈ వాటర్ కంటామినేషన్ ఎందుకు వచ్చింది ఆ గ్రామంలో? ఆ గ్రామంలో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఒక పెద్ద గుంట ఉంది, సంజీవయ్య గుంట అని. ఆ గుంట ఏంటంటే క్వారీయింగ్ చేసి కొండలను పగలగొట్టి క్వారీయింగ్ చేసిన తర్వాత పెద్ద గుంటగా ఏర్పడింది. అది ఒక చెరువులాగా ఏర్పడింది. దానిలోకి నీళ్లు ఎక్కడొస్తాయంటే కొండ మీద నుంచి జారి వర్షం పడ్డప్పుడు వస్తాయి. కొండ మీద నుంచి జారి వర్షం పడ్డప్పుడు వచ్చేటప్పుడు అక్కడంతా కూడా బ్లాస్టింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ కూడా దానిలో కలుస్తూ ఉంటుంది. కలిసి అదంతా ఆ గుంటలో చేరి ఆ గుంట ఇంకిపోదు, కింద కూడా రాయే కాబట్టి అలా మురిగిపోతూ ఉంటుంది. వాటర్ హెడ్ ట్యాంక్ కి దీన్ని రీసెంట్గా, ఇప్పుడు ఇంతకుముందు చేయలే, రీసెంట్గా ఈ వాటర్ను వాటర్ హెడ్ ట్యాంక్ కి పంపించారు. పంపించి డిస్ట్రిబ్యూషన్ లైన్స్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే తాగునీరు కాదు, వాడుకోవడానికి ఇచ్చారు. మరి వాడుకున్నారో ప్రజలు, తాగారో మనకు తెలియదు. దీనివల్లనే ఈ కంటామినేషన్ వచ్చింది, ఈ ఎపిడమిక్ వచ్చింది అనేది మాకు సాధారణంగా అనిపించినటువంటి అంశం. దీనివల్ల ఇంతమంది చనిపోయారు. అసలు వాటర్ ఎందుకు ఎక్కించారు ఆ పాడుబడిన గుంటలో నుంచి అనేది ఇక్కడ ప్రశ్న. దీని మీద ఎంక్వైరీ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మేము వస్తున్నామని తెలిసిన తర్వాత మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. నిన్న ఉదయమే ఎమ్మెల్యే గారు వెళ్ళారు. ఇవాళ ఏదో ఎంపీ గారు, మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు వెళ్తున్నారు అన్నారు. ఎంతవరకు వెళ్లారో మాకు తెలియదు. అక్కడ పరిస్థితులన్నీ మేము గమనించింది ఏమిటంటే ప్రధానంగా అక్కడ ఒక పల్లె వెళ్ళాం. అక్కడ ఒక మహిళ చెప్పింది, ఏమండి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఊళ్ళో బెల్ట్ షాప్ ఒకటి కూడా లేదండి, ఇప్పుడు మా ఊళ్ళో 5 బెల్ట్ షాపులు ఉన్నాయి, 3 మా పల్లెలోనే ఉన్నాయి, టపటపా దొరుకుతుందండి మద్యం, మంచులు అయితే దొరకటం లేదండి అనేటువంటి ఆవేదన ఆమె వ్యక్తం చేసింది. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే మందు మాత్రం విచ్చలవిడిగా ఇస్తున్నారు, మంచినీళ్లు మాత్రం ఇవ్వడం లేకపోతున్నారు. కేవలం ఆ ట్యాంకులోంచి వచ్చేటటువంటివే కొనుక్కోవాలన్నా కూడా పేద ప్రజానీకం కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. నేను ఇక్కడ ఒకటి గుర్తు చేస్తాను మీ అందరికీ కూడా. చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పాడు, గుర్తుంది కదా, బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు. మరి బెల్ట్ తీసిన సందర్భమే లేదు. నిజంగా ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నానంటే మందు బాబులకు ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ వస్తున్నటువంటి వాటర్ కంటామినేషన్తో వాళ్ళు చనిపోవడానికి ఇది కూడా ఒక ప్రధానమైన కారణం అనేది అర్థమవుతా ఉన్నది. ఆరోగ్య శాఖ మంత్రి గారు రావాలి, దాన్ని పరిశీలించాలి అన్నాం. మరి వాళ్ళు వస్తామన్నారు, మరి వచ్చారో రాలేదో మాకు తెలియదు. దట్ ఈస్ అవర్ డిమాండ్. నెంబర్ 2, మీరు మంచినీళ్ళని ఫ్రీగా ఇవ్వండి. ఏది మినరల్ వాటర్ శుభ్రపరిచినటువంటి నీరుని కొంతకాలం
ఆ గ్రామానికి ఎవరైతే చనిపోయారో పేద ప్రజానీకం వారికి కాంపెన్సేషన్ ఇవ్వండి. ఇది మానవ తప్పిదం వల్ల జరిగింది తప్ప వారి దురదృష్టం వల్ల జరగలేదు, ఇది సహజ మరణాలు కాదు అనేది నిర్ధారణ అవుతుంది. వారే చెప్తున్నారు, వారి పత్రికలే చెప్తున్నాయి.